అంటే నీ నీ పక్కన పెట్టుకొని మర్డర్ల కోరును దగా కోరును పెట్టుకొని సాక్షాత్తు ఒక ఎస్సీ క్యాండిడేట్ ని చంపి డోర్ డెలివరీ ఇస్తే ఆ కన్నీళ్లతో ఆ బిడ్డ ఏడ్చింది. ఆ భార్య ఆ బిడ్డలు ఏడ్చినారు. అది వాళ్ళందరూ పడిపోయి ఏడ్చాలనా? ఏంది మాకేం పట్టిందండి యాక్షన్? మీరు అంటున్నారు చంపేయండి, మేమెందుకు చంపాలి? ఈ రోజు అదే గవర్నమెంట్ లో ఉన్న బొత్స సత్యనారాయణ గారు విత్ ట్రూ ఎవిడెన్స్ ఇస్తా నేను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకు 8 సార్లు ఉరిదీయాలి, 400 సంవత్సరాలు అంటే ఫారిన్ లో 400 సంవత్సరాలు జైలు శిక్ష ఆయన చేసిన ఆర్థిక ఉగ్రవాదానికే అన్నాడు. ఇప్పుడు ఆయన సంఖ్యలోనే దూరి మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి మేమన్నాం అది? ఇప్పుడు ఎవరు ఏడ్చినట్టు ఆయన మీద పడి? ఇదంతా తప్పండి. ఎవరు ఏడ్చడం? ప్రజాస్వామ్యంలో నీకు నిజంగా ఈ తప్పిపోయిన అమ్మి కాదు. ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం జనసేన పార్టీని. పవన్ కళ్యాణ్ గారు అనే ఒకే కన్స్ట్రక్టివ్ నిబద్ధత కలిగిన మా నాయకుడు ఒక చేత్తో ఒక మోడీ గారు కావాలి ఈ దేశానికి అని చెప్పి, ఒక చేత్తో విజన్ కావాలి అని చెప్పి టుగెదర్ గా ఈ ప్రజలను ఒప్పించి అత్యంత గొప్ప విజయాన్ని తీసుకొచ్చి నడుస్తున్న మా నాయకుడి దగ్గర నుంచి మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. మా నాయకుడు నోట్లోంచి వచ్చిన ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాం. మేము ఆన్సర్ ఇస్తాం, జవాబుదారీతనం ఉన్నాం. ఈ రోజు ఏదో 30 రోజులు 40 రోజులు అంటానే మీరు 6 నెలలు మా నాయకుడు గొప్పతనం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్న వయసులో వచ్చాడు, అన్ని ఎదుర్కొంటాడు, చూద్దాం, ఒక 6 నెలలు టైం ఇద్దామన్నారు. మీరు పట్టుమని 30 రోజుల నుంచి ఇంకా మీరు 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 చంపినటువంటి, మీరు చేసినటువంటి వికటాట్టహాసం, మీ రక్తపు మరకలు మారలా. ఇంకా మీరు చంపించి మీరు పోలీసులను అడ్డ పెట్టుకున్న ఎస్పీలు ఇంకా పూర్తి స్థాయిలో మారలా. అప్పుడే మీరు తగుదునమ్మా అంటూ వచ్చి ఇక్కడ కూర్చొని నీతి కబుర్లు చెప్తూ ఉంటే ఎవడు సార్? ఎన్ని దౌర్జన్యాలు సార్ ఎన్ని చేసినారు మీరు? ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి ఒక్కరి గురించి మాట్లాడారా? ఈ రోజు ఢిల్లీకి పోతే అందరూ వచ్చి ఆయన సింపతి చెప్పాలంట. ఎందుకు అసలు ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఎందుకు? ఈ నీళ్ళు ఏడుపులు ఎందుకు? 5 సంవత్సరాలు రాష్ట్రం రావణ కాష్టంలో రగిలిపోతూ ఉంటే మీరు తాడేపల్లిలో కూర్చొని పబ్జి ఆడుకుంటూ ఉన్న ముఖ్యమంత్రి ఈ రోజు కళ్ళు తెరుస్తున్నాడా? 164 సీట్లు విజయం అంటే మామూలు 40% వచ్చిందా? 40% ఓట్స్ వచ్చినాయి. మమ్మల్ని తక్కువ అంచనా ఇస్తున్న శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఓడిపోయిన పార్టీలకు ఎన్ని % ఓట్లు వచ్చినాయి లెక్కలు చెప్పే దమ్ము లేదా మీకు? అప్పుడు అలా చూసారా మీరు? తెలుగుదేశంకు జనసేనకు వాళ్ళు ఓడిపోయినా సరే ఇన్ని % ఓట్లు వచ్చినాయి అంటే ప్రజలు వీళ్ళని కూడా విశ్వసిస్తున్నారు అనే ఒక్క ఇంగిత జ్ఞానమైన కోణంలో ఒక మంత్రి కానీ ఒక్క ప్రజాప్రతినిధి కానీ వైసీపీలో చూసారా? నిజం చెప్పండి. మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మాట్లాడుతున్నారు, గుజరాత్ లెక్కలు చేస్తున్నారు. మీరు ఏ రోజన్నా పద్ధతిగా మోడీ గారు మా రాష్ట్రానికి రావాల్సింది ఇదేనా అడిగినారా? అలా అడగమని చేసి. బట్ ఈ రోజు ఒక్కటే చెప్తున్నాం, మీరు 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 అడిగే ఏ ప్రశ్నకైనా మేము ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని కేసులు వైసీపీ పార్టీ పెట్టింది అంటే ఎట్లా లెక్కేస్తారండి వర్మ గారు? అంటే నాగేంద్ర గారు వాళ్ళకి ఏదో అనుమానం లేకపోతే ఇస్తారు సార్, మీరే మాట్లాడండి. వాళ్ళకి ఏదో అనుమానం లేకపోతే ఎందుకు అంత ఆవేదన ఆయన లైవ్ లో వ్యక్తం చేస్తారు? వాళ్ళకి ఏమన్నా రిపోర్ట్స్ ఉన్నాయేమో? నా పర్సనల్ ఒపీనియన్ అది నేను అంతమంది పెద్దలతో షేర్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో థ్రెట్ ఉంది, అది ఇదని నేను చెప్పను. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా